వడ గారె బజ్జీ ఉండేది, మైసూర్ బజ్జీ ఇట్లాంటి. ఇవాళ రోజున బిర్యానీ, ఫ్రైడ్ రైసు, నూడిల్స్, పానీపూరి ఇవన్నీ ఈ 20-30 ఏళ్లలో పెరిగినాయి. మేబీ నేను ఈ పానీపూరీలు ఇవి ఎప్పుడు బిగిన్ చేసాము, ఈనాడులోకి వచ్చినప్పుడు 94 ఆ టైంలో పోలీస్ స్టేషన్ పక్కన బండి ఉండేది అనమాట, మార్వాడి బండి. మొదట్లో ఒకటి తినేటప్పటికి వామ్మో అనుకునేవాళ్ళం, చంద్ర ఇది అనేసి. తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. అంటే వేరే ఫుడ్స్ కి అలవాటు పడిపోయాం మనం. ఇప్పుడు మన తింటే మానేసాం, ఇడ్లీ గారంటే చిరాకు మనకి, బిర్యానీ తింటే ఇష్టం, ఫ్రైడ్ రైస్ తింటే ఇష్టం, మంచూరియా తింటే ఇష్టం, పిజ్జాలు బర్గర్లు అట్టుకెళ్ళిపోయాం. అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళ మనకి అలవాటు తొందరగా అయిపోతుంది. మీరు ఇదివరకు స్కూళ్ళ దగ్గర చూస్తే మన చిన్నప్పుడు అదేది జానపళ్ళని, జాంకాయ పళ్ళు, ఇట్లాంటి శనక్కాయలు ఇట్లాంటివి అమ్మేవాళ్ళు. అయితే గీతే చెక్కలు, చక్రాలు, లౌజులు అంటాం, అంటే కొబ్బరి లడ్డు లౌజ్ అట్లాంటివి అమ్మేవాళ్ళు. ఇప్పుడు నేను రోజు అబ్జర్వ్ చేస్తుంటా, ఈ పేపర్ కొనుక్కునేటప్పుడు టీ స్టాల్ దగ్గర పిల్లలు, ఈవెన్ మన దగ్గర చిల్లర కొట్టు ఉంటారు అక్కడ కూడా చూసేది ఏంటంటే, పిల్లల్ని తీసుకుని వచ్చి పిల్లలు ఆ లైన్ లో ప్యాకెట్లు గట్టి ఉంటాయి ఏలాడేసి, లేసు అదేదో ఏందో ఆ పేర్లు ఏందో కూడా అర్థం కావు, అవన్నీ అమెరికా తయారీ. 5 రూపాయలు అవి, ఇంత ప్యాకెట్ ఉంటుంది, 5 రూపాయలు.